సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను వెంటనే కేంద్ర ప్రభుత్వం పంపించిన 8,629 కోట్లను వెంటనే సర్పంచుల ఐక్యత. సర్పంచుల 16 డిమాండ్లను, మా సర్పంచుల 16 డిమాండ్లను, మా సర్పంచుల 16 డిమాండ్లను, మా సర్పంచుల 16 డిమాండ్లను నిధులనే, కేంద్రం పంపించిన నిధులనే, కేంద్రం పంపించిన నిధులను, కేంద్రం పంపించిన నిధులను, కేంద్రం పంపించిన నిధులను, కేంద్ర. మన తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాం. ఆ రోజు ఎట్లా పనిచేసినామంటే చాలా మందికి తెలుసు. మీకు మా దగ్గర సర్పంచ్లకు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎంపీటీసీలకు ఉన్నవి కావచ్చు, జెడ్పీటీసీలకు ఉన్నవి కావచ్చు, ఎవరికన్నా తెలియచ్చు. అదేవిధంగా 80 ఏళ్ళు నేను మండల ప్రెసిడెంట్గా పనిచేసిన. ఆ రోజు ఉండే సర్పంచ్లకు కానీ ఆ రోజు ఉండే నాయకులకంతా బాగా చర్చ చేసినామని. ఆ రోజుల్లో 80 ఏళ్ళలో మండల ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఆ సర్పంచ్ ఏం చెప్తే అదే విధి, అదే విధానం, అదే కమాండ్ అనమాట. చాలా మందికి తెలుసు. అదేవిధంగా మొన్న జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండేటప్పుడు కూడా ఆ జెడ్పీటీసీ, లోకల్ బాడీ జెడ్పీటీసీ ఏమి చెప్తే ఆ మండలంలో అదే శాసనం, ఆ మండల ప్రెసిడెంట్ ఏది చెప్తే అదే శాసనం. ఈవెన్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ జిల్లా పరిషత్ మెంబరు సంతకం, ఆ మండల ప్రెసిడెంట్ సంతకం లేనిదే వాళ్ళు చెప్పింది కూడా చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే స్థానిక సంస్థని ఆ రోజు ఎక్కడ పోయినా చెప్పేవాడిని. వార్డు మెంబర్ స్థాయి నుంచి కూడా, సర్పంచ్ స్థాయి నుంచి కూడా, ఎంపీటీ స్థాయి నుంచి కూడా, జెడ్పీటీసీ, మండల ప్రెసిడెంట్లు ఏమి చెప్తేనే జరగాల పంచాయతీరాజ్ వ్యవస్థలో అని చేసింది ఏకైక మేము గట్టిగా చెప్తాం. అదే ప్రపంచం, అదే పని చేసినాం. ఎంతో ప్రెషర్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా వార్డు మెంబర్ స్థాయి కానీ సర్పంచ్కి కానీ వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చితేనే తర్వాతనే శాసనసభ్యులైనా కానీ మంత్రులైనా కానీ కూడా నిక్కచ్చగా పనిచేసామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వైసీపీ మన తెలుగుదేశం ప్రభుత్వంలో అదేవిధంగా ఏ సంతకం, సర్పంచ్ సంతకం లేనిది ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు కానీ, ఈవెన్ బోర్లు కానీ ఏది కానీ చేయలేదు, న్యాయం చేయలేదు. వైసీపీ సర్పంచులు కావచ్చు, తెలుగుదేశం సర్పంచులు కావచ్చు, అందరికీ ఒకే రూల్ పెట్టి సర్పంచ్ ఏం చెప్తేనే ఆ పంచాయతీలో శాసనంగా ఉండింది. అదేవిధంగా పనులంతా కూడా చేస్తూ ఉన్నాం. ఆ రోజు అన్ని కార్యక్రమాలు వాళ్ళ ద్వారానే చేస్తాం. ఈరోజు మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా నిధులు, వాళ్ళు ఎట్లా సక్రంగా చూడరు. ఎవరో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కూడా వాళ్ళు సొంతాలకు మళ్ళీ ఇచ్చింది, వాళ్ళ సొంత నిధులుగా మారిగా వాళ్ళు చేసుకుని కూడా చాలా అన్యాయం చేసినారు. ఎందుకంటే మనం ఈరోజు కొంచెం ఆలస్యంగానే మేల్కొన్నాం సర్పంచులు కూడా. ఎందుకంటే ఆ డబ్బులు ఇచ్చినప్పుడంతా గమ్ముండిపోయినాం. మన మీ డబ్బులంతా వాళ్ళు వాడేసినప్పుడు కూడా కొంచెం గమ్మున్నాం. మళ్ళీ గొంతుకు వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో చాలామంది ఉరేసుకొని, చాలామంది డబ్బులు ఖర్చు పెట్టేసి, మన డబ్బులు వస్తాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు, మన నిధులు మనకు వస్తాయి, ఎక్కడ పోతాయని చేతి నుంచి కూడా డబ్బులంతా ఖర్చు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళకి రానప్పుడు చాలా ఇబ్బంది పడినప్పుడే మనం మేలుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేయాల. ఏ గవర్నమెంట్ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ వాళ్ళు నిధులు మళ్ళిస్తే వాళ్ళ పైన జాటి విధులించి వాళ్ళని ఎందుకు మీరు చేస్తారు, మిమ్మల్ని గవర్నమెంట్నే బర్తరఫ్ చేస్తాము, ఓడియా వాళ్ళ నిధులు మళ్ళీ ఇచ్చేదానికి ఆ రోజు వాళ్ళు అడగకుండా ఈరోజు కొన్ని వేలాది కోట్లు సర్పంచులకు రావాల్సిన బకాయిలు అయిపోయి సర్పంచులంతా అన్యాయం జరిగిపోయినారు. ఇవన్నీ కలిపి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మళ్ళా 2 సంవత్సరాలు మీరే ఉంటారు కాబట్టి సర్పంచులుగా ఆ రోజు ఈ బకాయిలంతా మీకు ఇచ్చేదానికి నాయకులంతా ప్రయత్నం చేయాలా. గ్రామ స్వరాజ్యాన్ని మళ్ళా స్థాపించాలా. ఆ సర్పంచ్ అనేవాడు వార్డు మెంబర్ అనేదానికి ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా కష్టం, నిలిచేది, గెలిచేది, కష్టపడేది. కాబట్టి అంత విలువ పెట్టుకొని వాళ్ళంతా కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో చూడాలా. చూసేదానికి మా వంతు కృషి చేస్తామనేసి స్థానిక సంస్థలు తగిన గౌరవం ఇవ్వాలనే దాంట్లో మేము మొట్టమొదటి వ్యక్తులు. అది అందరికీ తెలుసు, మీ ప్రెసిడెంట్లకు అందరికీ తెలుసు.